హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఈరోజు సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోమో అంటే రేపటి నామినేషన్స్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా, దాన్ని ఒకసారి మీకు వివరిస్తాను. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎవరి ప్రయాణంలో ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటున్నారో ముందున్న మంటల్లో వారి ఫోటోని విసిరేసి వారిని నామినేట్ చేయండి అని బిగ్ బాస్ బేస్ వాయిస్ వినిపించాడు. అప్పుడు వెంటనే ఫ్లాష్లో కొంతమంది నామినేషన్స్ చూపించారు. వీడియోలో నబిల్ వచ్చి నామినేట్ చేశాడు నైనికాని. తర్వాత ఆదిత్య వచ్చి మంటకి దండం పెట్టుకుంటున్నాడు. మణికంఠ నైనికాని నామినేట్ చేశాడు. మణికంఠ మాట్లాడుతూ, నైనిక నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావడం లేదు. వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ యూ నువ్వు బెడ్రూమ్లోనే చూస్తున్నాను, బెడ్ మీద తప్ప నిన్నెక్కడా చూడడం లేదు హౌస్లో అని చెప్తున్నాడు. ఇంకా నైనిక రియాక్ట్ అవుతూ, నువ్వు ప్రతి చోట ఉండి కూడా నీ గేమ్ డౌన్ అని చెప్తున్నారు కదా ఇక్కడ అని. ఇంకా ఫ్లాష్ కట్లో యష్మి యాడ్ అయిందంటే యష్మిని కూడా నామినేషన్స్లో తీసినట్టు కనిపించాడు. యష్మి మాట్లాడుతుంది, లేదే నువ్వు ఆ సోఫా నుంచి వచ్చావు కదా అంటుంటే మనీ లేదు ఆ టాపిక్ అక్కడ ఓపెన్ అయ్యేటప్పటికే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు యష్మి మాట్లాడుతూ, అది అయిన తర్వాత నేను ఏమీ అనలేదు గుర్రు అని చెప్పి గట్టిగా అంటుంది. ఇంకా మనీ వచ్చి ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తాడు. నెక్స్ట్ యష్మి అంటుంది, అరే నేను చెప్పేది వినురా ఫస్ట్ అంటూ ఉంటేనే మనీ ఇంకా యష్మిని నామినేట్ చేసేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ స్టార్ట్. సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి వీళ్ళిద్దరూ రివర్స్ నామినేషన్స్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నబిల్ మాట్లాడుతూ, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పి ఉంటే నేను తప్పకుండా వాళ్ళకి చైర్ గర్ల్స్ లాగా అవి తీసుకొని వచ్చి హే అని అనేటోడిని అని కొంచెం ఇమిటేట్ చేస్తాడు తన స్టైల్లో. తర్వాత నైనిక నామినేట్ చేస్తుంది నబిల్ని. తర్వాత నెక్స్ట్ సీత మణికంఠ మధ్య జరుగుతుంది నామినేషన్స్ గొడవ. సీత, దెన్ యూ ఆల్సో హ్యావ్ టు ప్రిపేర్ మెంటల్లీ అండ్ ప్లే ఆల్ ద టాస్క్ అని టాస్కులు మెంటల్గా ప్రిపేర్ అయ్యి అని చెప్తూ ఉంటే మనీ తన మాటని వినపడకుండా ఏదో ఓవర్లాప్ చేస్తూ ఉంటాడు మధ్యలో. ఇక సీతకి చెర్రెక్కిపోయి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా గమ్మునా కాబట్టి ఇంకా అని చెప్పి వెంటనే సీత మణికంఠ మాటలు కూడా వినకుండా ఫ్లాష్లో చూపిస్తారు మనకి వీడియోలో. మణికంఠని నామినేట్ చేసేస్తుంది సీత. ఇక్కడితో ప్రోమో అయితే కట్ అయిపోతుంది. సో రేపు మరి అంత హీట్ డిస్కషన్లో కూడా నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఎక్కడ కనిపించలేదు. మేబీ నెక్స్ట్ మార్నింగ్ ప్రోమోలో అయితే ఏమన్నా చూపిస్తారేమో చూడాలి ఇంకా. సో ఇప్పటికైతే వీడియో ఇంతే అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.